ఇక్కడ ప్రముఖ పుణ్యక్షేత్రం రంగనాయక స్వామి దేవాలయం. గోదా సమేత మన్నారు రంగనాయక స్వామి. చాలా పురాతన దేవాలయం. చెరువు చాలా పెద్ద విశాలవంతమైన చెరువు. వినాయక నిమజ్జనం ఇవన్నీ చేస్తారు. మనకు ట్యాంక్ బండ్ కంటే 3 విశాలమైన చెరువు. ఇది చౌరస్తా వచ్చేసి అబ్దుల్లాపూర్ మెట్రో రైట్ సైడ్ పోతే 18 కిలోమీటర్లు, ఔషాపూర్ 12 కిలోమీటర్ స్ట్రైట్గా వెంకీరియాల్. ఇక్కడ నుండి 1/2 కిలోమీటర్ ఆ బోర్డు కనిపించే దగ్గర మన వెంచర్ స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి ఆల్రెడీ పాత వెంచర్ ఒకటి రోడ్డు వైపున పాత వెంచర్స్ చేసినారు. దీని తర్వాత వచ్చేసేసి అన్మోల్ అర్బన్ టౌన్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసేసి మనకు అన్మోల్ అర్బన్ టౌన్ గ్రాండ్ ఆర్చ్ వస్తుంది, ఆర్చ్ ప్లేస్. సో వర్క్స్ గోయింగ్ ఆన్. ఇది 100 ఫీట్ రోడ్డు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి 8 ఎకరాలు రిసార్ట్ కన్స్ట్రక్షన్ నడుస్తున్నది. ఆల్రెడీ అందులో క్రికెట్ గ్రౌండ్ వర్కింగ్లో ఉన్నది. రైట్ సైడ్లో వచ్చేసి 8 ఎకరాలకు ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళు తీసుకున్నారు. ఈ 2 ఎంట్రన్స్లో హైలైట్స్. తర్వాత ఇది 100 ఫీట్ల రోడ్డు. సిమెంట్ రోడ్స్ ఆల్మోస్ట్ అన్నీ అయిపోవచ్చినాయి. సో ఇక్కడ రోడ్డు వేసినారు కాబట్టి బండి పోలేని పరిస్థితిలో ఉన్నది. ముందుగా సీసీ రోడ్లు ఆల్మోస్ట్ ఇక్కడ ఏరియాలో కంప్లీట్ అయి వచ్చినాయి. ఇక్కడ నుండి వచ్చేసేసి మనం క్లబ్ హౌస్ రూట్కి వెళ్తున్నాము. క్లబ్ హౌస్ కూడా వర్క్ స్టార్ట్ అయింది, అండర్ కన్స్ట్రక్షన్. బేస్మెంట్ లెవెల్ వచ్చేసినట్టుంది ఆల్మోస్ట్. ఇది వచ్చి క్లబ్ హౌస్ బేస్మెంట్ వర్క్ అయిపోవచ్చింది. ఇది వచ్చేసి చిల్డ్రన్ పార్క్, ఓపెన్ జిమ్.
ఇలాగ పార్టీ లాన్, ఇది ఓపెన్ జిమ్ ప్లస్ చిల్డ్రన్ పార్క్. ఇది కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఆల్మోస్ట్ అన్ని ఎక్విప్మెంట్స్ వచ్చినాయి, ఇన్స్టాలేషన్ కూడా అయిపోయినాయి. ఓన్లీ పార్క్స్ డెవలప్ చేయాలా, గడ్డి పెంచడం అలాంటి వర్క్స్. ఈ సరౌండింగ్లో వచ్చేసి 400 ఎకరాలు ఏదలాబాద్ అర్బన్ ఫారెస్ట్, పూర్తిగా అర్బన్ ఫారెస్ట్. ఈ అర్బన్ ఫారెస్ట్ తర్వాత వచ్చేసేసి మాదారం ఐటీ పార్క్, రోడ్లు ఫార్మింగ్ చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పొల్యూషన్, సిటీలో పొల్యూషన్ పెరిగిపోతున్నది కాబట్టి ఇక్కడి ఫారెస్ట్ వచ్చేసేసి చాలా పెద్ద పొల్యూషన్ కంట్రోల్ కిందకి మనకు బాగా పనిచేస్తుంది, ఆక్సిజన్ ఇవ్వడానికి. సో ఇది 400 ఎకరాల అర్బన్ ఫారెస్ట్. సో ఇక్కడ అన్ని రోడ్లు ఆల్మోస్ట్ అయిపోయినట్టే. అక్కడ వచ్చేసి టెంపుల్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు, 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. ఇది వచ్చేసి పార్టీ లాన్, కామన్ ఏరియాస్. ఇవన్నీ కామన్ ఏరియాస్ అన్నిటికీ గ్రానైట్ రాయితో కాంపౌండ్ వాల్స్ లాగా ప్రొటెక్ట్ చేయడానికి కన్స్ట్రక్షన్ చేసి పెట్టినారు ఆల్రెడీ. ఎవరు ఎంక్రోచ్ కాకుండా, పబ్లిక్ ప్రాపర్టీలోకి ఎంటర్ కాకుండా బార్డర్స్ మొత్తం వాల్స్ కన్స్ట్రక్ట్ చేసి పెట్టినారు. ఇది వచ్చేసి టెంపుల్ ప్లేస్. ఇది వచ్చి అమ్మవారి టెంపుల్ ప్లేస్. ఇక్కడ వచ్చేసి పార్టీ లాన్ లాగా ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ఓపెన్ ఏరియా. ఫారెస్ట్ పక్కకి గ్రీనరీ పెరిగింది అంటే మంచి ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఇది పూర్తిగా టెంపుల్ కొరకు వదిలిపెట్టినారు. ఇది ఈ ప్లేస్ వచ్చేసి మనకు మన వెంచర్కి సంబంధించిన మినీ ఫారెస్ట్ లాగా ఒకటి చేయబోతున్నారు. ఇక్కడ అవతల గవర్నమెంట్ ఫారెస్ట్, ఇది వచ్చి మన వెంచర్కి సంబంధించి మినీ ఫారెస్ట్ లాగా డెవలప్ చేయబోతున్నారు ఫ్యూచర్లో ఈ కంప్లీట్ ఈ ఏరియాని. సో ఫ్లడ్డింగ్ ఉన్నది కాబట్టి ఫ్లడ్డింగ్తో పాటు ఫారెస్ట్ డెవలప్ చేసుకుంటే, పక్కన గవర్నమెంట్ ఫారెస్ట్ కాబట్టి మనకి ఎంట్రీ ఇవ్వకపోవచ్చు. సో ఈ ప్లేస్ వచ్చేసేసి మినీ ఫారెస్ట్ లాగా డెవలప్ చేయడానికి ప్లాన్ ఉన్నది. చాలా పెద్ద ఏరియా తీసుకున్నారు. మియాజాకి ఫారెస్ట్ అని చెప్పి ఒక కాన్సెప్ట్లో ఫారెస్ట్ కాన్సెప్ట్ తయారు చేస్తున్నారు ఇక్కడ.
ఈ ఫారెస్ట్ దూరంగా కొద్దిగా మిషనరీస్ కనిపిస్తున్నాయి. ఇందులో వీడియోలో క్లియర్ ఉందో లేదో తెలియదు, కానీ అది వచ్చేసేసి మాదారం ఐటీ పార్క్. రోడ్డు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఈ తెల్లగా కనిపిస్తుంది ఇక్కడ రోడ్లు. ఇక్కడ లాంగ్లో కనిపించేది వర్క్ నడుస్తున్నది, రోడ్ వర్క్. ఇది మిషనరీ, అక్కడ రెడ్ కలర్ మిషనరీ ఉన్నది చూడండి, అదే మాదారం ఐటీ పార్క్. ఇది ప్లేస్ వచ్చి మాదారం ఐటీ పార్క్. ఇక్కడ మిషనరీ వర్క్ నడుస్తున్నది చూడండి. రోడ్స్ డెవలప్ చేస్తున్నారు ఇప్పుడే. మనకు 1.5 కిలోమీటర్ ఉంటుంది రోడ్ పై నుండి. చెట్లకి వెళ్ళి ఇట్లా తిప్పుకొచ్చి ఇక్కడ వచ్చేట్టు టెన్నిస్ కోర్టు, కామన్ ఏరియాస్. టెన్నిస్ కోర్టు, బాక్స్ క్రికెట్ ఈ ఏరియాలో వస్తుంది. ఇక్కడ నుండి ఇది వచ్చి 200 గజాల ప్లాట్ల ఏరియా మొత్తము. 3 బ్లాక్లుగా వేసినారు. 152 గజాలు ఒకటి, ఇది 200 గజాల ప్లాట్ల ఏరియా. అక్కడ పైన వచ్చేసేసి 166 గజాల ప్లాట్లు. సో ఎంత ఏరియా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ ఏరియాలు తీసుకునేటట్టుగా వెంచర్ డెవలప్ చేయడం జరిగింది. ఇది ఒక సిమెంట్ రోడ్లు, ఓన్లీ ఒక్క రోడ్ వేసేస్తే 100% సిమెంట్ రోడ్లు అయిపోయినట్టే. సో ఇక్కడ నుండి ముందుకు వచ్చేసి 100 ఫీట్ రోడ్ ఉంది. రైట్ సైడ్లో వచ్చేసి రిసార్ట్. ఇప్పుడు క్రికెట్ గ్రౌండ్ డెవలప్ చేసినారు, టోర్నమెంట్స్ జరుగుతున్నాయి. సో ఇక్కడ వచ్చేసి గ్రాండ్ ఆర్చ్ అనేది ఇక్కడ వస్తుంది. పైన వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ ఆర్చ్ డెవలప్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇక్కడ నుండి మనం మాదారం ఐటీ పార్క్ బయలుదేరుతున్నాం. ఇక్కడ నుండి మన వెంచర్ దగ్గర నుండి వచ్చేసి 1.5 కిలోమీటర్స్. ఎంతవరకు డెవలప్మెంట్ వచ్చింది, లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసేసి వెంకిరియాల్ బీబీనగర్ రోడ్ ఇది. సో ఆదిలాబాద్ నుండి వెంకిరియాల్ త్రూ బీబీనగర్ వెళ్తుంది ఈ రూట్. సో ఈ రూట్లోనే మన వెంచర్ తర్వాత 1.5 కిలోమీటర్లో ఐటీ పార్క్. ఈ లెఫ్ట్ సైడ్ అంతా రిజర్వ్ ఫారెస్ట్. సో రిజర్వ్ ఫారెస్ట్కి వెంచర్కి మన ఐటీ పార్క్కి మధ్యలో టోటల్ రిజర్వ్ ఫారెస్ట్, 1-2 ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసేసి రిజర్వ్. ఇది లేటెస్ట్ డెవలప్మెంట్స్, రోడ్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో ఇది 2 months బ్యాక్ ఇక్కడ వర్క్ ఏం లేకుండే, వెరీ షార్ట్ పీరియడ్లో చాలా డెవలప్మెంట్స్ చేసినారు. రోడ్స్, ఫార్మింగ్ చేస్తున్నారు. సో ఇది నాకు తెలిసి ఒక 6 monthsలో కంప్లీట్ రోడ్ స్ట్రక్చర్ అయిపోవచ్చు అనుకుంటున్నాం, చేస్తున్న స్పీడ్ని బట్టి చూస్తే. సో మనం అక్కడ వెంచర్కి వెళ్ళి చూసినాం కదా, లాంగ్లో కనిపిస్తుండే కదా ఆ మిషనరీ.
ఇదే అనమాట. ఫారెస్ట్ ల్యాండ్ ఉండడం వల్ల పీకాక్స్ కూడా ఇక్కడ చూడండి ఎంత మంచి పీకాక్స్ వచ్చింది. సిటీకి దగ్గరలో పల్లెటూరు వాతావరణం. రోడ్స్ అనేది డెవలప్ చేస్తున్నారు. ఆల్రెడీ కంకర కూడా మోస్తున్నారు. నాకు తెలిసి మ్యాక్సిమం 6 monthsలో. పికాక్స్ చూడండి, ఫారెస్ట్ ఉన్నందుకు పికాక్స్ మనకు